మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వక్రతుండం మహాకాయం సూర్యకోటి సమప్రభం నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. సభాదేవతాభ్యో నమః. అరణ్యంలో సీతను వెతుకుతూ వెళ్తున్న రామలక్ష్మణులకు జటాయు కనిపించాడు. మొత్తం జటాయు యుద్ధం చేశాడు, కానీ రెక్కలు తరగబడి భూమి మీద కింద పడిపోయాడు. ఇంకేం చేయలేడుగా, పక్షికి ఏం కావాలి, రెక్కలే కావాలి ఎగరడానికి. ఎత్తకాలతో జంప్ చేసినా కొంత హైట్ వరకు జంప్ చేసి దిగుతాడు, కానీ ఆకాశంలో ఎగిరిపోలేడు కదా. కానీ హనుమంతుల వారి రెక్కలు లేవు, ఎలా ఎగిరారు మరి? వాయుపుత్రుడు ఓకే, వాయుదేవుడు హెల్ప్ చేశాడు. ఇంకోటి అన్నిటికి మించి రామనామం. హనుమంతులను అందరూ అడిగారంట, ఎలా అయ్యా మీరు ఎగిరారు అంటే, నాదేముందయ్యా వాయుపుత్రుడు అవన్నీ పక్కన పెట్టండి, నేను నిరంతర రామనామం చేస్తాను, ఆ రామనామమే నన్ను ఎగిరేటట్టు చేసింది అన్నాడు. నా శక్తి కాదు అది, రామనామ శక్తి. మేము కూడా ఎగురుతామంటే చెయ్యండి అంత అని కోట్ల జపం రాముడు ఇది చేస్తాడు. హనుమంతులు వారు అందుకే ఎగురుతారు. ఎగరడమే కాదు, ఆయన ఏమైనా చేయగలడు. అదే అన్నాడు కదా, ఒక చోట ప్రకటన చేస్తాడు. లంకకు బయలుదేరే ముందు జాంబవంతుడు అంగదులకి చెప్తారు, అది ముందు వస్తుంది ఘట్టం. ఏమని చెప్తాడంటే, నేను ఇక్కడి నుంచి ఎగిరి వెళ్ళి సూర్యమండలానికి వెళ్తాను, అక్కడ సీతమ్మ దొరకలేదనుకోండి, విశ్వమంతా చుట్టి ఎక్కడన్నుంది ఆ నదిలో గుహలు అన్నీ వెతుకుతాను, అక్కడ లేకపోతే ఇంద్రలోకానికి వెళ్తాను, అన్నీ వెతుకుతాను, బ్రహ్మలోకం అన్ని లోకానికి వెళ్ళిపోతాను. ఇక్కడి నుంచి భూమి నుంచి ఎగిరినవాడు, ఆయన శక్తి అది. 21 మారు ఈజీగా ప్రదక్షిణ చేసి వచ్చేస్తాడు స్వామి భూమి చుట్టూ. విశ్వంలోకి వెళ్ళినవాడు భూమి చుట్టూ తిరగడం ఎంతసేపు? మన ఇక్కడి నుంచి 2 మెట్లు దిగగానే అబ్బా ఈ కాలు ఉందే, ఇక్కడ నొప్పి వస్తుంది, ఇన్ని కంప్లైంట్ మనకి. ఆంజనేయుడు సాధన, హనుమాన్ చాలీసా చేసిన వాళ్ళు ఎప్పుడూ నీరసం ఉండదు, వాడికి ఎప్పుడు ఎనర్జెటిక్గా ఉంటాడు, బుద్ధి బలం ఉంటుంది, మన ధైర్యం ఉంటుంది, మనోధైర్యం వస్తుంది. వాడిని చూడడమే మంగళం అంతే. ఇప్పుడు మీకు ఒక మాట చెప్పనా, ఎంతమంది అయితే హనుమాన్ చాలీసా అటెండ్ అవుతున్నారో, ఎంతమంది అయితే ఈ ధర్మం క్లాసులు వింటున్నారో, మీరు ఎవరికైనా ఎదురొస్తే ఆ వాళ్ళకి మంచిది. మీరంత పాజిటివ్ ఎనర్జీ బౌల్ అని చెప్పాలి మీరు. అలా అయిపోయారు. మీరు ఎదురొస్తే వాళ్ళకి మంచిది, వాళ్ళు గుర్తుపట్టట్లే, అది వాళ్ళ కర్మ. ఎందుకంటే నిత్యం హనుమాన్ చాలీసా చేసేవాడు మంగళప్రదుడు, నిత్యం భగవద్గీత చదివినా మంగళప్రదుడే, రామాయణం విన్నా మంగళప్రదుడే. మనం ఏది వదులుతున్నాం చెప్పండి? మంగళమైనవి చేస్తున్నాం. మంగళమైనవి చేస్తే ఏమవుతుంది? వాడు మంగళుడు. ఆ మంగళుడు అనలే నేను, మంగళుడు అంటే మంగళాలు కలిగించేవాడు, శుభాలు కలిగించేవాడు. వాడు ఎదురొచ్చినా శుభమే, వాడు ఎదురొస్తే శుభమే, అంతే. అందుకని ఎవరైనా పనులు మీరు నేను ఎదురొస్తే మీకు మంచిదని చెప్పకూడదు, గర్వం అవుతుంది. దేవుడు అంబడి అక్కడే టెస్ట్ చేస్తాడు, అలా చెప్పకూడదు. అలా మంచి జరిగే వాళ్ళు కామ్గా ఉంటారు. బేసిక్గా వాళ్ళు అవన్నీ చెప్పరు, ప్రకటనలు చేయరు, కామ్గా ఉంటారు. కాబట్టి మీరు అబ్జర్వ్ చేయండి. నేను వీళ్ళకి ఎదురొచ్చాను, ఎవరో వచ్చి చెప్తుంటారు, ఆ పని అట్లానే అందరి ముందుకు వెళ్ళి నిల్చోకండి, ఎదురొచ్చా అని చెప్పి. అవి విపరీతం అంటారు, అలా చేయకూడదు. అది తటస్థంగా అనుకోకుండా జరిగే కార్యక్రమాలు, అవి భగవంతుడి నిర్ణయం, ఎవరిని ఎక్కడ తీసుకెళ్ళి ఎవరికి మంచి చేయాలా, అర్థమైందా? అలానే మనకి చెడువో ఏవో రాకూడని ఎదురొచ్చినాయి అనుకోండి, అప్పుడు ఏమీ కాదు. రాకూడని ఎదురొస్తే ఏమీ కాదు. ఎందుకంటే మన చుట్టూ వజ్ర కవచంలాగా ఇవన్నీ లేయర్స్ ఏర్పడతాయి, మన చుట్టూ మనకు కనబడదు. అర్థమైందా? వజ్ర కవచం, వజ్రం అంటే అభేద్యం, ఎవరు భేదించలేరు వాటిని. విష్ణు గ్రంథి విభేదిని ఇవన్నీ చదువుతున్నారు, సో లలితలో వీటిలో వస్తాయి. అట్లనే మన ఖడ్గమాల స్తోత్రంలో వస్తాయి. కొన్ని పవర్ఫుల్ స్తోత్రాలు నెక్స్ట్ నేర్చుకుంటారు. అసలు అవి చదువుతుంటేనే మీకు ఆ మూలాధార చక్రం నుంచి రీసౌండ్ బయటకు వస్తూ ఉంటుంది. నేను ఆల్రెడీ చెప్పా కదా, మనందరికీ ఆల్రెడీ అదే ప్రాసెస్లో ఉంది అని చెప్పుకోవాలి. సరే, జటాయు కనిపించాడు. రక్తంతో తడిసిన అతన్ని గుర్తించలేదు శ్రీరాముడు. మీదు మిక్కిలి అతడు గద్ద రూపంలో రాక్షసుడైనని సీతను అతడే భక్షించి ఉంటాడని భ్రమపడ్డారు. ఇప్పుడు ఏమైంది? జటాయువు రెక్కలతో ఉంటే గుర్తుపడతారు, రెక్కలు లేవు, రక్తంతో తడుచున్నాడు ముద్దలో. రాముల వారికి ఎట్లయిపోయిందంటే, ఏ రాక్షసుడు ఎటుంటాడో ఎట్లా మారుతాడో, అడవి కదా, నమ్మలేము ఎవరిని. వీడెవడబ్బా రాక్షసుడేమో, కావాలని నాటకాలు చేస్తున్నాడేమో, వీడే సీతను తినేసి ఉంటాడు, ఇలా మళ్ళీ ఏం తెలియనట్టు కూర్చున్నాడు రక్తం అంతా పూసుకొని అని అనుకున్నారు పాపం రాముల వారు, లక్ష్మణుడు భ్రమపడ్డారు. కానీ ఎంబడే జటాయువు బాణంతో చంపడానికి కూడా రెడీ అయ్యారు.
ఏది రెక్కలు తడి పడిపోయిన జటాయుని రాక్షసుడు అనుకొని చెప్పబోయారు రాముల వారు. లక్ష్మణుడు బాణం పెట్టి కొడదాం అనుకున్నారు. ఈ లోపల జటాయు చెప్పాడు, నేను జటాయుని, అది ఇదని డిస్క్రిప్షన్ ఇచ్చుకుంటూ వచ్చాడు ఆయన. ఇంతలో జటాయు జరిగిన విషయం చెప్పాడు. రావణుడు సీతను అపహరించాడని, ఎదిరించిన తనకి గతి పట్టించాడని వివరించాడు. నాయన రావణాసురుడు అమ్మగారిని పట్టుకెళ్ళిపోయారు, సీతమ్మని పట్టుకెళ్ళాడు, దక్షిణ వైపుగా వెళ్ళాడు. ఆయనని ఎదిరించి నేను యుద్ధం చేస్తే నాకు ఈ గతి పట్టించాడు అని చెప్పాడు. అపహరణకు గురైన సీత అవసాన దశలో ఉన్న ఆత్మీయుడు రాముడి దుఃఖాన్ని నింతలేను. పాపం 2 కష్టాలు రాముడికి. ఒకటి, తన భార్య సీత లేదు, పట్టుకెళ్ళిపోయాడు. రెండోది, నాన్న సమానంగా ఉన్న జటాయు, నాన్నతో సమానమైన ఆత్మీయుడు జటాయు, ఆయన చనిపోబోతున్నాడు. 2 బాధలు రాముడు. చూడండి, కష్టం మీద కష్టం, బాధ మీద బాధ రాముడికి. కృష్ణుడికి చిన్నప్పుడు కష్టాలు ఎక్కువ, రాముడికి పెద్దగా కష్టాలు వచ్చాయి. రాముడు చిన్నప్పుడు హాయిగా ఉన్నాడు, మంచిగా ఉన్నాడు. కృష్ణుడి కష్టాలన్నీ ఎప్పుడున్నాయి? ఆయనకు అసలు తెలియని కూడా తెలియదు అవి కష్టాలని. ఆయనకు అసలు కష్టాలని కూడా తెలియదు. ఆ ఏజ్లో వచ్చినాయి కష్టాలు. ఎంత ఉంటాయి, ఇంత షెడ్డీ కూడా సరిగ్గా వేసుకోడు ఆయన. అంత చిన్న ఏజ్లో ఆ చిన్న పట్టం కడితే అది జారిపోతే కూడా పైకి లాక్కోవడం తెలియదు ఆయనకి. అంత చిన్నవాడు ఎన్ని లీలలు చేశాడు, చాలా దారుణమైన లీలలు చేశాడు. భాగవతం చెప్పుకుంటూ తెలుస్తుంది. అంత చిన్నోడు ఆ లీలలు చేశాడంటే అందరూ అదే. అందుకే భాగవతం ఎప్పుడు చేసినా కూడా మీరందరూ కూడా భాగవతం బుక్ కొనుక్కొని చదవండి. మీరు భాగవతం చదివితే ఆ ట్రాన్స్లోకి వెళ్తుంటారు, చదివి ఆగుతారు, ఇట్లా ఆలోచిస్తారు. అంటే ఇక్కడ ఉండరు మీరు, అక్కడ ఉంటారు. భాగవతం ఎక్కడ జరిగింది? గోకులంలో అక్కడ జరిగింది. అక్కడికి వెళ్ళిపోతారు మీరు ఉండడం భూమి మీద కలియుగంలో ఉన్నా కూడా వెనకకు పోయారు. ఏ యుగానికి? ద్వాపర యుగానికి వెళ్ళి కృష్ణుడు ఉన్న టైంలోకి వెళ్ళిపోతారు. బ్యాక్ ట్రావెల్. భాగవత శక్తి అది. బాడీయే ఇక్కడ ఉంటుంది, మనసు జంప్, ఎప్పుడో లాంగ్ జంప్. ఆ యుగాల్లోకి వెళ్ళి ఆ కృష్ణుడి దగ్గర మీరు ఉంటారు, చూస్తూ ఉంటారు. విజన్ దట్ ఈస్ హ్యాపెనింగ్. నా దగ్గర ఓ ఫోటో ఉంది, చాలా రోజులు దాచిపెట్టుకుని, నాకు చాలా ముద్దు వస్తుంది. వాళ్ళ నాన్న చెప్పులు నెత్తి మీద పెట్టుకొని ఇట్లా నడుచుకుంటూ వచ్చిస్తాడు కృష్ణుడు. వాళ్ళ నాన్న ఫోటో, చెప్పులు వాళ్ళ నాన్న బయటికి వెళ్తాడు కదా, చాలా సిన్సియర్గా చెప్పులు 2 నెత్తి మీద పెట్టుకొని ఇలా 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 నడుచుకుంటూ వస్తాడు. వచ్చి నాన్నగారు చెప్పులని, అబ్బో అంటే నాన్నగారు పాదుకలు నెత్తి మీద పెట్టుకుంటానేనని చెప్పడానికి. ఎవరు? జగద్గురువు. ఆయన పాదుకలు అందరూ పెట్టుకోవడానికి రెడీగా ఉంటే ఈయన యాక్టింగ్ చూడండి. అంటే మంచి సందేశం. మా నాన్నగారు నాకు గురువు అని చెప్పడానికి మనందరికీ. ఆయన ఏం పుణ్యం చేశాడో వాళ్ళ నాన్నగారు నందుడు. అవునా కదా? నందుల వారు ఏం పుణ్యం చేశాడు? కృష్ణుడు తన చెప్పులు నెత్తి మీద పెట్టుకున్నాడు. ఎంత పుణ్యం నందుడిది ఆలోచన చేయండి. తెలుస్తున్నాయి ఎంత పెద్ద లాజిక్స్ ఇవి. అదే అంటారు కవులు, ఆ తల్లి ఏం పుణ్యం చేసిందో ఆ కడుపులో పుట్టాడు. అలానే గర్భస్థం లోపల జైల్లో ఉన్నప్పుడు పుట్టారు ఎవరు? దేవకి వసుదేవులకి. పాపం ఆ తల్లి ఏం చేసింది అక్కడ? అంటే దానికి కూడా న్యాయం ఉందిలే. పూర్వజన్మలో వెళ్తే అటు ఇటుగా మారినాయి. రామాయణానికి దీనికి లింక్ ఉంది, అది ఇంకో రోజు చెప్పుకుందాం. రామాయణానికి మన ద్వాపర యుగంలో వచ్చిన కృష్ణ జన్మకి చాలా లింకులు ఉన్నాయి. అది న్యాయం చేశాడు ఆయన అక్కడ. అర్థమైందా? న్యాయం చేశాడు అక్కడ. అది తర్వాత ఎప్పుడైనా డిస్కస్ చేద్దాం. సరే, అది గుర్తుపెట్టుకొని అడగండి, తర్వాత ఎప్పుడు చెప్పుకుందాం. టైం ఫ్యాక్టర్. సరే, ఆత్మీయుడు రాముడి దుఃఖం రెండింతలైంది. రాముడి దుఃఖం రెండింతలైంది. తన తండ్రికి ఆత్మీయుడైన జటాయు పట్ల పితృభక్తిని ప్రదర్శిస్తూ అతని శరీరాన్ని నిమిరాడు. ఎప్పుడైనా చూడండి, బాధల్లో ఉన్న వాడికి శరీరం ఇలా నిమిరితే ఎంత హాయిగా ఉంటుంది. ఇది అమ్మాయిలు మీరు గుర్తుపెట్టుకోండి, అమ్మ చేస్తుంది, మీకు అమ్మ చేస్తుంది, లేదంటే నాన్న చేస్తాడు. ఎలా చేస్తాడు? మీకు ఫీవర్ ఉందనుకోండి, ఇలా పెట్టుకొని మెల్లగా ఇలా 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 అండ్ ఇలా 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 మెల్లగా అంటుంటే అది మంచి కంఫర్ట్, హాయిగా పడుకుంటాడు. నేను ఇంత ఉన్నానా, 43 ఏళ్ళు, నాకు మా శుభ మా నేత్ర ఇద్దరు చేస్తారు. తలనొప్పి వస్తే ఎంబడి పిలిచేస్తా, శుభ నేత్ర అని పిలుస్తా. జయక్కకి ఎవరు బడా అంటది. మా శుభ నేత్రని ఎవరు పిలిచినా ఇద్దరు కాంపిటీషన్ వస్తారు. పాపం వస్తారు. నాకు ఫుల్ తలనొప్పి వస్తుంది ఒక్కొక్కసారి. ఆబ్వియస్లీ కదా, తల ఉంది, నాకు తలనొప్పి వస్తుంది. నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అట్లే ఉన్నారు. నాకు తలనొప్పి వచ్చే పనులే ఎక్కువ ఉంటాయి. నాకు తలనొప్పి వస్తుంది ఆబ్వియస్లీ. తలనొప్పి రాగానే ఎంబడి మా శుభ నేత్ర అనగానే పాప వాళ్ళు వస్తారు. చిన్నపిల్లలు చేసినట్టు ఇటా 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 చేస్తుంటే నిద్రలోకి వెళ్ళిపోవడమే. మళ్ళీ పొద్దున్న లేస్తా, థ్యాంక్స్ అమ్మా అంట, అయిపోయి వాళ్ళకి పాపం డ్యూటీ. పెళ్ళిళ్ళయ్యాక తెలియదు నాకు ఎట్లుంటుందో పరిస్థితి. పెళ్ళిళ్ళు అయ్యి వెళ్ళిపోతే తెలియదు నాకు. పిలుచుకోవాలి, అక్కడి నుంచి పిలుచుకోవాలి ఎక్కడ ఉంటారు. భారతదేశం దాటైతే ఇవ్వను.
భారతదేశం దాటి పంపింది. అది స్ట్రాంగ్, చాలా స్ట్రిక్ట్. అది ఇక్కడే ఉండాలి, ఇక్కడే పోవాలి మనం. సరే, జటాయు కన్ను మూసాడు, అలా నిమిరాడు. ప్రాణం పోయే టైంకి అలా నిమిరాడు. రాముడి చేతి స్పర్శతో జటాయు కన్ను మూసాడు. అంతకంటే గొప్ప చావేముంది ఇంకా? రాముడు ఇలా తల పెట్టుకొని జటాయుని ఇలా 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 ఒళ్ళు నిమిరాడు. అది ఎంత కంఫర్ట్! రాముడి స్పర్శ రూపమే లావణ్యం, రూపమే మధురం అయింది. మధురం రాముల వారిది, అంతా మధురమే రాముడి దగ్గర. అవునా? అలాంటి వాడు ఇలా పెట్టుకొని ఇలా నిమిరాడంటే, మీరు ఎప్పుడైనా మీ అమ్మ దగ్గర మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంటాయి. మీ అమ్మోళ్ళు పడుకున్నారనుకోండి, అమ్మలో చాయ్ ఏడా లేరా అంటారు అమ్మ అనగానే దీర్ఘాలు ఏమో తీసి మన అమ్మ దగ్గర పడుకొని అమ్మతో ఇలా ఇలా అనిపించుకోను, మీద చేసుకోను, చంప మీద చేసుకొని ఇట్లా వేసుకోను, నిద్ర రాకపోతే కళ్ళ మీద చేస్తారు, ఇట్లా వేసుకుంటారు. అదేంటో అమ్మ స్పర్శలో ఆ మ్యాజిక్ ఉంటుంది. మీతో ఎవరు వేసినా కూడా సార్ట్ ఆఫ్ ఇన్కన్వీనియన్స్ ఉంటుంది మనకి. ప్లీజ్ డోంట్ టచ్ అన్నట్టు ఉంటుంది. అమ్మ దగ్గర రాగానే వేరు. కొంతమంది నాన్న ఉంటారు అలా కొంతమందికి అలా దూరి దూరి పడుకుంటారు. పోయి దూరి అక్కడ ఏం ఉండదు ప్లేస్. కింద పడిపోతారా నాయన అంటే కూడా తోసి డాడీనా మమ్మీనో కింద పడేసి కూడా వీళ్ళు పడుకుంటారు, తంతారు కూడా రాత్రిపూట కదా. ఇవన్నీ లీలలు, మీరు చేసే లీలలు. సరే, మొత్తానికి జటాయు కన్ను మూసాడు. మన అదృష్టం కాశీలో గనక చనిపోతే అన్నపూర్ణాదేవి, కాశీ విశాలాక్షి అమ్మవారు ఒళ్ళో పడుకుంటే శివుడు అమ్మవారు ఇద్దరు వచ్చి నిమురుతారంట. నాయన నొప్పిగా ఉందా, ప్రాణం పోతుందని ఓర్చుకొని అమ్మవారు అంటూ ఉంటే శివుడు వచ్చి ఆ మంత్రాన్ని చెవులో వేస్తారు. పంచాక్షరి మంత్రాన్ని శివుడు చెప్తాడు స్వయంగా కాశీలో చచ్చిపోతే. అందుకని ఎప్పుడు నా నోటి నుంచి చావు ఎక్కడంటే కాశీ ఎన్నోసార్లు చెప్పా. తొందర రిటైర్మెంట్ కూడా తీసుకునే ప్లాన్లో ఉన్నా, కాశీకి జంప్ అయిపోదామని. అందుకే తొందర చేస్తున్నాం ప్రోగ్రామ్స్ అన్నీ కూడా. కాశీ జంప్. అక్కడికి దోమ కుట్టి చచ్చిపోయినా కూడా పర్లే, దోమ కరిచి చంపేసినా కూడా పర్లే. కాశీలో పోవాలి, ఆత్మహత్య చేసుకోవద్దు. మళ్ళీ కాశీలో చావమన్నా నాకు చావు రావట్లేదు, చస్తే చెప్పారు గురువుగారు అంటే మళ్ళీ ఎక్కడో జన్మలో పడేస్తారు తీసుకుపోయి. స్వతామరణం. అది స్వతామరణం అంటే మనం న్యాచురల్గా రావాలి, న్యాచురల్ డెత్ అంటారు అది. అంతేగాని మన ఆత్మహత్య చేసుకోకూడదు. మహాపాప. ఎన్ని కష్టాలు వచ్చినా చేసుకోవద్దు. నన్ను ఆత్మహత్య మాత్రం ఓర్చుకోండి. లోకమంతా వేస్ట్ ఫెలో అన్ని ఓర్చుకోండి కదా, ఆ కెపాసిటీ ఉంది కదా, ఓర్చుకోండి. మీ మీద మీకు నమ్మకం లేదా? మీలో ఉన్న హనుమంతుడి మీద నమ్మకం పెట్టుకోండి. పోనీ మీకు ఇష్టమైన దేవం అయ్యప్పో వినాయకుడు ఎవరో ఉంటారు కదా, నా లోపల ఆయన ఉన్నాడు కదా, ఆయన చేస్తాడు కదా, నేను ఎందుకు అర్జెంట్ చచ్చిపోవాలా అని కొంచెం పాజ్ ఇవ్వాలి. చనిపోయే వాళ్ళంట, ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ డెసిషన్. అది ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మనం కనుక వాళ్ళని ఆపే లైఫ్లో చావారంట వాళ్ళు. న్యాచురల్ డెత్ మళ్ళీ నెక్స్ట్ వాళ్ళకి. ఎందుకంటే ఆ పాస్ అయిపోయారు ఆ వేవ్. మళ్ళీ సిచ్యువేషన్ వచ్చిందనుకో వాడిని ఏం చేయలేదు. ఇక ఆ టైంలో వాడిని తప్పియగలగాలి. అందుకని ఇంకా టెన్షన్ పెట్టి నువ్వు వేసేసుకోరా, హుక్కు బాగాలేదు అక్కడ, ఈ హుక్కు బాగుంది అని చెప్పి చున్నీ ఇవ్వకూడదు. ఈ దరిద్రులు అవే చేస్తున్నారు చుట్టుపక్కల ఉన్నాడు. నిర్మోహమాటంగా చెప్తున్నా, ఆత్మహత్య చేసిన వాడికి ఎవరెవరు కారణమో వాళ్ళందరూ వీడితో పాటుగా నీచమైన జన్మలకు వెళ్ళిపోతున్నారు. మనిషి జన్మ దేవుడికి ఎన్ని జన్మల తర్వాత వస్తుందో మనం చేసుకోకూడదు, చేసేవాడిని ఆపాలా, ఇంకోటి చేసుకునేటట్టు మనం కారణం అవ్వకూడదు. ఒక బ్రాహ్మణ్ణి సతాయించద్దు, ఎంత తప్పన్నా ఉండని బ్రాహ్మణ్ణి సతాయించద్దు, ఎంత తప్పన్నా ఉండని అని గురువుని సతాయించకూడదు. గురువు బ్రాహ్మణుడి విషయంలో మనం వేలు పెట్టకూడదు. దైవం చూసుకుంటుంది, మనకు అనవసరం. ఎందుకంటే ఉన్న వాటన్నిటిలో టాప్ ఇవే కదా. టాప్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ నేను ఒక మాట చెప్తాను, మీ క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ వాడు ఉన్నాడు, అవునా? మిగతా వాళ్ళు ఉన్నారు. కింద వాళ్ళు ఫెయిల్ అయితే టీచర్ రియాక్ట్ అయ్యి అదేదో అంటుంది. ఫస్ట్ ర్యాంక్ వాడు ఫెయిల్ అయ్యాడు అనుకోండి, టీచర్ రియాక్ట్ అవుతుంది, కానీ అటు ఎట్లా ఎవరా ఉండరా, నువ్వు మీ పేరెంట్స్ పిలుచుకరా, ప్రిన్సిపల్ దగ్గర పోతాం, అసలు ఏంటో ప్రాబ్లం కనుక్కుందాం అంటుంది. అది ఎప్పుడు ఫెయిల్ అయ్యేవాడు అయితే అంటారా, ఫస్ట్ 2 times పేరెంట్స్ పిలుస్తారు, పేరెంట్స్కి క్లాస్ పిలుస్తారు, వాడు అంతేలే అంటారు. అదే బాగా పర్ఫామ్ చేసేవాడు ఫెయిల్ అయితే టీచర్ ఇన్వాల్వ్ అవుతుంది, ప్రిన్సిపల్ ఇన్వాల్వ్ అయ్యి ఆ రీజన్ ఏంటో కనుక్కుంటుంటారు, ఎందువల్ల వీడికి ఇట్లా అయ్యింది, బెస్ట్ పర్ఫార్మర్ కదా అది. అలా బ్రాహ్మడు గురువు దేవుడు ఇన్వాల్వ్ అవుతాడు అక్కడ. అందుకని మనం ఇన్వాల్వ్ అవ్వకూడదు. తప్పు ఉండనియండి, బ్రాహ్మడు తప్పు చేశాడు, దేవుడు వేసి పడేయాలి మనం కొడతాడు, ఆయనకేమి పార్షాలిటీ ఉండదు, ఇంకా గట్టి కొడతాడు. బ్రాహ్మడైతే గురువు అయితే ఇంకా డబల్ పడుతుంది. ఎందుకంటే నువ్వు గురువు, నువ్వే మంచి చెప్పబోయి నువ్వే చెడు చేస్తే నేను ఎట్లా ఊరుకుంటాను అంటాడు. అందుకని బ్రాహ్మడికి గురువుకి నో ఎక్స్క్యూజెస్, వెంటనే వస్తాయి కష్టాలు తప్పు చేస్తే.
ఇంకా వేరే వాళ్ళకన్నా జన్మలు అని మాట్లాడాలి. బ్రాహ్మణ విషయంలో గురువు అయితే ఎంబడైపోతుంది, బ్రాహ్మణ అయితే కనీసం జన్మల ఎక్స్టెన్షన్ ఉంటాయి అనుకోండి. గురువు వెంటనే పనిష్మెంట్, అసలు ఆపడు దేవుడు. ఎందుకంటే ఎప్పటికప్పుడు లెవెల్ చేసేస్తుంటాడు. ఎందుకంటే ఆయన గురువు గారు పొద్దున వెళ్ళి వెలగాలి, నలుగురికి మంచి చెప్పాలి, గొప్పగా సొసైటీలో ధర్మ మార్గంలో వెళ్ళాలి అంటే వెనకాల ఉంటుంది కదా చెడు. అందుకే ఎప్పటికప్పుడు కాల్చేస్తుంటాడు దేవుడు. గురువు జీవితంలో కష్టాలు ఎక్కువ, అందుకే ఆయనకి ఎప్పుడు ప్రారంభం ఉండదు, సున్నా అకౌంట్. పుణ్యమైతే శిష్యులకు పోతుంది, పాపమైతే ఈయనకు వస్తుంది. శిష్యుల్లో పాపం ఎక్కువ ఉంటే ఈయన తీసుకుంటాడు, అంటే ఆ గురువు గారు తీసుకొని ఆయన అనుభవిస్తారు పాపం శిష్యుల కోసం. అలా జరుగుతాయి. గురువు కాదే ఒకడు అడిగారంట, గురువుకి ఎందుకని కష్టాలు, గురువు పాపం చేశారా అంటారు. గురువు పాపం చేయడం కాదు, గురువు కోరి కష్టాలు తీసుకొని శిష్యుల కష్టాలు ఆయన అనుభవిస్తాడు పాపం. శిష్యుల కష్టాలు తీసుకొని ఆయన అనుభవిస్తాడు పాపం. అంత గొప్పవాడు గురువు. సరే, అతనికి ఉత్తమ గతులు కలగాలని గోదావరిలో జలతర్పణాలు చేశాడు. చనిపోయిన అస్థికలు గంగలో కలపండి. ఛాన్స్ లేకపోతే రాముల వారు గోదావరిలో కలిపారు. ఎవరివి? జటాయువి. అంటే మనకు ఒక మార్గం ఇక్కడ కూడా చూపించారు. ఫస్ట్ ప్రయారిటీ గంగా. అంతేగాని మన దగ్గరలోనో ఏదో మురిగుట్టలోనో అక్కడ, అంటే ఐ మీన్ చిన్న చిన్న కాలువల్లోనో కలపకండి. బద్ధకాలు ఎక్కువైపోయినాయి, అందుకు ఇలా చెప్పాల్సి వస్తుంది. తల్లి తండ్రి అస్థికలు చాలా గౌరవమైనవి, నెత్తి మీద పెట్టుకొని పోవాల్సినంత ఇంపార్టెంట్ వాల్యుబుల్ ఎసెట్స్ అవి. ఇప్పటికి కాదు, లైఫ్ లాంగ్ ఉండాల్సిన ఎసెట్స్ అవి. అవి ఎలాంటి చోట కలపాలి అంటే గంగలోనే కలపాలి. చాలామంది ఇంకో మిస్టేక్ చేస్తారు, శివుడు అంటే వీటన్నిటికి హెడ్ కదా, అందుకని శివుడు గంగలో అస్థికలు కలిపేసి శివుడు పోయి కాశీలో స్వామిని దర్శనం చేసుకొని వస్తారు. మహాపాపం అది, తెలియక చేస్తున్నారు. నువ్వు దేనిలో ఉన్నావు? మైలలో ఉన్నావు. నువ్వు ఎలా పోతావు శివుడి దగ్గర? పోకూడదు. నువ్వు కాశీకి పోయి గంగలో కలిపి, శివనామాలే ఉంటాయి. నువ్వు ఆ కార్యక్రమాలు చేసేటప్పుడు శివనామాలే చెప్తారు. పద్ధతి అంతా శివుడే హెడ్ వాటన్నిటికీ. అర్థమైందా? అంటే విష్ణువు కాదంటే విష్ణువు కూడా, అమ్మవారు కాదంటే అమ్మవారు కూడా, అందరి దేవతలు హెడ్డే, అందరు కలిపి ఒకటే కాబట్టి ఆ వాడే హెడ్. కానీ శివుడు హెడ్ కదా అని చెప్పేసి గంగలో అస్థికలు కలిపేసి కాశీకి పోయి దర్శనం చేస్తే తప్పైపోయింది. నువ్వు ఇంటికి వచ్చి మళ్ళీ పో శివదర్శనం అని. ఈ కాశీయే కాదు, ఏ టెంపుల్కి పోవద్దు, అస్థికలు కలిపితే ఇంటికే రావాలి డైరెక్ట్గా. అర్థమైందా? ఇవన్నీ రూల్స్ అన్నమాట. ఆ చేతుల్లో సరే కలగాలని గోదావరిలో తర్పణాలు చేశారని చెప్పుకుంటే ఇక్కడ శుభం పలుకుతాం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పాదారవిందార్పణమస్తు. లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.